స్వాములందరికీ. సో ఈరోజు మనం శబరిమల కవర్ చేయబోతున్నాం. ప్రజెంట్ నేను విజయనగరం రైల్వే స్టేషన్లో ఉన్నాను. అలాగే నేనైతే అయ్యప్ప స్వామి ఇక్కడ నుంచి మేము వెళ్ళేది టాటా ఎల్పి బొకారో ఎక్స్ప్రెస్. మిగతా విషయాలన్నీ వీడియోలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. నేను ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంటే ఇంకా ఇంటర్వ్యూ రండి. నేనైతే 5 days అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాను. అలాగే నిన్న మాకు ఇడుములు అయ్యాయి. అక్కడి నుంచి మేము బయలుదేరి వచ్చేసాము. ఇదే మా పీఠము. మా ఊర్లో ఉండే శివాలయం పక్కనే ఉంటుంది. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. ఇది పీఠం కూడా వర్షం పడుతుంది. ఇప్పుడు మా ట్రైన్ అయితే ట్రైన్ నెంబర్ 13351 టాటా ఎల్పి బొకారో ఎక్స్ప్రెస్. మేము విజయనగరంలో ఎక్కి ఎర్నాకుళంలో దిగబోతున్నాం. ట్రైన్ 2 hours డిలే అయిపోయింది. చాలాసేపు వచ్చేసిన తర్వాత ట్రైన్ కూడా బయలుదేరిపోయింది. విజయనగరం రైల్వే స్టేషన్ చూడాలంతాను. బాయ్ బాయ్ విజయనగరం. ఫైనల్లీ మనం ట్రైన్ దిగిపోయాం. చూస్తున్నాం కదా, అందరూ స్వాములే, అస్సలు ఖాళీ లేదు ఇక్కడ. మనం ఫైనల్గా ఒక 1 day నిన్న 9కి ఎక్కి ఈరోజు 6 అవుతుంది. ఇప్పుడు దిగాము ఎర్నాకుళంలో. మళ్ళీ మొత్తానికి ఎర్నాకుళం వచ్చాము. యాక్చువల్గా మేమైతే 1కి దిగాలి. చాలా డిలే చేసే ట్రైన్ అయితే. ప్రజెంట్ నా బ్యాక్ సైడ్ ఇవ్వండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అదే కొచ్చి మెట్రో. అలాగే మన బ్యాక్ సైడ్ ఇండియన్ ఫ్లాగ్. ఇక్కడేమో కేఎస్ఆర్టీసీ బస్సులు. సో చూడండి ఒకసారి. ఇదిగోండి కేఎస్ఆర్టీసీ బస్సు, సారీ కేఎల్ఆర్టీసీ బస్సు. ఇది కదా బిల్డింగ్ ఉంది. అలాగే ఇదే బ్రిడ్జ్, మెట్రో బ్రిడ్జ్. ఇందాక వచ్చింది ట్రైన్, ఇప్పుడు వెళ్ళిపోయింది. అటు సైడ్ ఇక్కడ ఇవి అటు సైడ్ ఉంటాయి స్టేషన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి బస్ బుక్ చేసుకున్నాం. మేము ఇంతకుముందు బస్ బుక్ చేసుకున్నాం. బస్ బుక్ చేసుకొని ఇర్మేల్కి వెళ్తాము. అక్కడ ఇర్మేల్కి వెళ్ళాక ఏం చేస్తామో మనీ చూపిస్తాను. ఈ బస్కి అయితే మంచికి 650 పడిందంట. అప్ అండ్ డౌన్ కలిపి. అంటే ఇక్కడ నుంచి ఇర్మేల్కి వెళ్ళి అక్కడి నుంచి శబరిమల వెళ్ళి, అదే శబరిమల అంటే పంబకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వస్తాం. అండి మోక్షిత్ మణికంఠ గంట స్వామి అంటే 3rd టైము. మనం కన్యస్వామి 3rd టైం, ఫస్ట్ టైం సంవత్సరం. ఇదే మనం బుక్ చేసుకున్న బస్సు లోపల. ఫైనల్లీ మన ఇర్మేల్కి వచ్చేసాం. వచ్చాక 11 అయిపోయింది. ఇక్కడైతే నాకు ఇలాంటివి ఇచ్చారు. ఓకే, మనం మాట్లాడుతున్నారండి. ఇది ఇర్మేల్లోని ప్రైవేట్ వెహికల్ పార్కింగ్. ఇది చూడండి, నేను కన్యస్వామిని కాబట్టి వేసుకోవడానికి ఇచ్చారు. ఇవి వేసుకొని అలా ఉంటుంది, చూద్దాం. సో ఫైనల్లీ మనం ఇలా కట్టుకుంటే ఇలాగ ఉంటుంది. ఇక్కడ నుంచి రంగులు రాసుకొని సెలబ్రేషన్ చేసుకుంటే అయ్యప్ప స్వామి గుడికి వెళ్తాం ఇర్మేల్లోని. ఇదే ఈ అయ్యప్ప స్వామి గుడి. చూస్తాం కదా, అందరూ సెలబ్రేషన్ చేసుకుంటూ వస్తారు. అన్నీ కూడా రాస్తారు. సారీ ఫ్రెండ్స్, నేను ఏది మైక్ తెచ్చుకోలేదు. నాయిస్ వల్ల కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అంటే 30% మైక్ తెచ్చుకోలేదు.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది శరణగుర్తి. అక్కడ కొండ మీద వెళ్ళిన తర్వాత గుచ్చుతారంట అక్కడ, చూద్దాం అంతా. ఇప్పుడు మనం ఇదేదో ఐక్షం గుడికి వచ్చే ఎరుమేలిలోని అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఆ గుడికి ఎదురుగా ఉండే వావర్ స్వామి మసీద్కి వచ్చాము. ఈ వావర్ స్వామి ఎవరంటే అయ్యప్ప స్వామి వాళ్ళ ఫ్రెండ్. అందుకే ఇక్కడికి స్వాములంతా వచ్చి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. ఇక్కడ మన వావర్ స్వామి మసీద్ నుంచి ఇక్కడ ఇంకొక అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, అక్కడికి ఇలా ఆడుతూ పాడుతూ వెళ్తాము. ఇదే అయ్యప్ప స్వామి గుడి. ఇక్కడ మేము స్నానం చేసి పంబకి బయలుదేరిపోతాము. మీరు ప్రైవేట్ వెహికల్ కనుక బుక్ చేసుకున్నట్టయితే అది నీలక్కల్ వరకు వెళ్ళవడు. అక్కడ నుంచి మీరు గవర్నమెంట్ బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది పంబకి. ఇప్పుడు మార్నింగ్ 6 అయితే అవుతుంది. మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాం. మోక్షి తగ్గతున్నాడు. మేమైతే ఇక 2 రూట్స్ ఉంటే, ఒకటి స్వామి అయ్యప్పన్ రోడ్డు, అలాగే నీలమాల రోడ్డు. ఈ రెండింటికి తేడా ఏంటంటే స్వామి అయ్యప్పన్ రోడ్డు ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, కానీ ఇది స్టెప్స్ లాగా ఉంటుంది. మేమైతే ఇంతకు ముందే వచ్చాము, అదే 4కి 3 అలా వచ్చాము ఇక్కడికి. పంబకు వచ్చి అక్కడ స్నానం చేసి బయలుదేరాము. స్నానం చేసి అడవిలో వీడియో తీయ మర్చిపోయాను. ఇప్పటికే ఒక షెడ్ దాటాము. ఫారెస్ట్ చూడండి, మంచి మణికంట, మోక్ష మణికంట, ఇటు మణికంట ఎటకారం మణికంటకి. మార్నింగ్ 6:20 అవుతుంది. మంచు చాలా గట్టిగా ఉంది. చూడండి మంచు ఎలాగుందో. చేస్తున్నాను స్వామి, చేస్తున్నా. అక్కడ చూడండి డోలీలో తీసుకెళ్తున్నారు. ఇంకా చాలా ఉంది. మణికంట కూర్చున్నారు. గట్టిగా ఉంది ఇక్కడ మంచు. ఇక్కడైతే మనకి దారి మధ్యలోని వాటర్ ఉన్నది. మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ అంట, ఫ్రీగా ఇస్తున్నారు. అందులోని ఏవో మెడిసిన్ వేస్తున్నారు, రెడ్ కలర్ మారుతున్నాయి. ఒకటి చూపిస్తాను చూడండి. మీరు వచ్చినప్పుడు బోర్డు ఇక్కడ ఇలా ఉంటుంది, కనిపిస్తుంది కదా. ఇందులో మెడిసిన్ వేసిస్తున్నారు. హాట్ వాటర్ రెడ్ కలర్ లో ఉంది. మంచు చూడండి ఎలాగున్నది. డిసెంబర్ మంత్. మనం చాలా మేరకు వచ్చేసినట్టు ఉన్నాం. చూడండి అక్కడ కోతి చూడండి ఎలాగెళ్తుంది వైర్ మీద. పదండి ఇంకెళ్దాం. చూడండి శరణగుర్తు వచ్చింది ఇక్కడ. దేన్ని శరణగుర్తు అంటారు. ఈ ప్లేస్ కి ఒక హిస్టరీ ఉంది. అయ్యప్ప స్వామి అతని గత జన్మలో దత్తాత్రేయుడు, అలాగే దత్తాత్రేయుడు భార్య విద్యలక్ష్మి ఈ జన్మలో మాలికాపురం అమ్మవారు. ఈ జన్మలో మాలికాపురం అమ్మవారు అయ్యప్ప స్వామిని అడుగుతారు, నన్ను పెళ్లి చేసుకోవా అనేసి. అప్పుడు అయ్యప్ప స్వామి మాట ఇస్తారు, ఎప్పుడైతే కన్నుస్వాములు నా కొండకు రారో అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇస్తారు. అందుకే ఈ శరణగుర్తు అనే స్పాట్ దగ్గర కన్నుస్వాములు వచ్చినప్పుడు వారి శరణగుర్తుని ఇక్కడ గుచ్చుతారు. ప్రతి ఇయర్ మకర సంక్రాంతి రోజు అమ్మవారు ఇక్కడికి వచ్చి చూసి ఇలా అనుకుంటారంట, ఆహా ఎన్ని శరణగుర్తులు ఉన్నాయి, అయ్యప్ప స్వామి నన్ను ఇంకా పెళ్లి చేసుకోరని అనుకుంటారంట. ఫైనల్లీ మనం కొండెక్కిపోయాం. అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, అవే పడిమెట్లు. ఆ మెట్లలోని మాల వేసుకున్న వాళ్ళని ఎక్కిస్తారు. సివిల్కి సపరేట్గా వేరే దర్శనం ఉంటుంది. అండ్ మాకైతే ఇప్పుడు దర్శనం సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడుముడు కట్టుకొస్తాం కదా, ఇలాగ సపరేట్ చేస్తారు. ఆ తర్వాత కొబ్బరికాయల్లోనే నెయ్యి వేసి తీసుకొస్తాం. ఆ నెయ్యిని తీసి అయ్యప్ప స్వామికి నెయ్యి అభిషేకం చేస్తారు. చూస్తున్నారు కదా, మెల్లిగా నడాలి. ఇదే స్వామి అయ్యప్పన్ రోడ్డు. స్వామి ఎంత స్వామి డిస్టెన్స్?
టోటల్ డిస్టెన్స్ అంతా 4 కిలోమీటర్స్ అంట. ఆల్రెడీ మేము 2 km కవర్ చేస్తాయి. ఇదండి మోక్షిత్ బాయ్ మనకంట, మోక్షిత్ బాయ్ మనకంట, ఈ ఫ్యాన్స్ మనకంట. ఇప్పుడు మేము పంపకి వెళ్ళి ఇవ్వండి మాల తీసి మళ్ళీ స్నానం చేసి అక్కడి నుంచి నీలక్కల్కి వెళ్ళాలి. ఎందుకంటే మేము బుక్ చేసుకున్న బస్సు అనేది నిన్న నైట్ నీలక్కల్ దగ్గర ఆపేశారు. అక్కడి నుంచి మేము కేఎస్ఆర్టీసీ బస్సు ఎక్కి వచ్చాము. ఓకే, ఈ రూట్ అంతా కూడా పెరియర్ టైగర్ రిజర్వ్ లో ఉంటదంట. మనకి కొండ ఎక్కడానికి ఈజీగా దిగడానికి కొంచెం కష్టంగా ఉంటది. చూసారు కదా ఈ రోడ్డు ఎలాగుందో, ఘాట్ రోడ్ అనమాట. కొంచెం దిగడానికి కష్టంగా ఉంది. ఆ రోడ్కి ఈ రోడ్కి తేడా ఇదే. ఆ రోడ్లో నేనంటే స్టెప్స్ లాగా ఉంటాయి, ఇక్కడ ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు స్వామికి నైవేద్యానికి కావాల్సిన సామాన్లు ఇంకా ఇతర సామాన్లని రవాణా చేయడానికి ఈ దారిని వాడతారు, ఘాట్ రోడ్. అది కూడా ట్రాక్టర్లు మీరు చూసారు కదా, ఇప్పుడు ట్రాక్టర్లు వెళ్ళాయి. అలాగే డోలీలు కూడా వెళ్తాయి. డోలీకి 1000 అలా తీసుకుంటున్నారు అనుకుంటున్నా. నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు, ఎందుకంటే మేము అడగలేదు. ఇంతే ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇవ్వండి మోక్ష మనకంట బాయ్ చెప్పి బాయ్. ఓకే అంతే, బాయ్. ఇంకా మేము వెళ్ళేటప్పుడు తిరుపతి అలాగే విజయవాడ వెళ్తాము. ఎర్నాకుళంలో ట్రైన్ ఉంది ఈవినింగ్ 11 అనుకుంటాం. ఓకే బాయ్, సాంగ్ సర్నా బాయ్.